హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను బూందీ కూర వండి చూపిస్తాను. ఇది బూందీ కూర ఆంధ్ర సైడు కంపల్సరీ ప్రతి పెళ్ళిలో ఇది ఉంటుంది. పూర్వం అయితే చిట్టొడియాల కూర ఉండేది, ఇప్పుడు కంపల్సరీ బూందీ కూర ఒక ఐటెం కింద ఉంటుందన్నమాట. చూడండి, బూందీ మామూలు కార బూందీ ఉంటుంది కదా, స్నాక్ కింద వాడుకుని బూందీ, పప్పులన్నీ పల్లీలన్నీ ఏరేసి ఉంచాను. ఉల్లిపాయ ముక్కలు ఒక బౌల్ తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిరపకాయలు, జీడిపప్పు. స్టార్ట్ చేద్దామా? ఒక దాకలో చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోండి. కాగిన తర్వాత లో ఫ్లేమ్లోనే వండుకోండి. మొత్తం మొదటి నుంచి చివరి వరకు కూడా అంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఒక గుప్పుడు జీడిపప్పు వేస్తున్నాను, బద్దలు. ఇది మరీ ఎక్కువ మాడిపోనివ్వకండి, జాగ్రత్త. జస్ట్ వేగుతాం స్టార్ట్ అవ్వగానే పోపు వేసేసుకుందాం. మళ్ళీ పోపుతో పాటు కూడా వేగుతుంది కదా, కలర్ మారుతాం స్టార్ట్ అవ్వగానే పోపు వేసుకోండి. జీడిపప్పు వెంటనే వేగిపోతుంది, వదిలేసి అటు ఇటు వెళ్ళకండి. ఈ కూర రైస్లోకి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. జీలకర్ర 1 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 4 చితకొట్టి వేసాను, 4 రేకులు. ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు. జీడిపప్పు మన ఇష్టం, ఇంకా కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ములక్కాడ కూడా వేస్తారు, నేను ములక్కాడ లేదు, రెడీగా వేయలేదు. సో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. పచ్చిమిరపకాయ బదులు కారం కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కోసుకోండి. ఎంత సన్నగా కోసుకుంటే అంత బాగుంటుంది కూరకి. పసుపు, ఉప్పు ఉల్లిపాయకి సరిపడే వేసుకోవాలి, ఎందుకంటే బూందీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. అది మన స్నాక్ కింద వాడి బూందీ కాబట్టి ఉప్పు ఉంటుంది, కాబట్టి ఉల్లిపాయకి సరిపడి వేసుకోండి ఉప్పు. లో ఫ్లేమ్ మీద అలాగా మగ్గనివ్వండి బాగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, గమ్మున మాడి ఛాన్స్ ఉంటుంది. బాగా మగ్గిపోయింది. మీకు మసాలా పొడి ఏది ఉందో అది వేసుకోవచ్చు. అంటే అదే చికెన్ మసాలా కానీ, మటన్ మసాలా, పులావ్ మసాలా, గరం మసాలా ఏదన్నా వాడుకోవచ్చు. నేను పులావ్ మసాలా ఉంది రెడీగా, ఆ పౌడర్ వేస్తున్నాను. చిన్న స్పూన్తో 2 సార్లు వేసాను, అంటే 1 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోండి, సరిపోతుంది. ఫిష్ మసాలా ఉన్న వాడుకోవచ్చు. ఏ మసాలా పొడి రెడీగా ఉంటే అది 1 స్పూన్ వేసుకోండి. వేసుకుని మళ్ళీ ఒకసారి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇలా స్లో కుకింగ్ ఐటమ్స్ ఏవైనా సరే మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు 1 కప్పు నీళ్ళు పోస్తున్నాను.
మళ్ళీ అలాగే లో ఫ్లేమ్ మీదే మూత పెట్టేసుకోండి. జీడిపప్పు ఉల్లిపాయ అంతా సన్నగా ఉడుకుతుంది. ఇప్పుడు చాలా మటుకు ఉడికిపోయింది. కొద్దిగా చూడండి, వాటర్ కొద్దిగా ఉండగానే బూందీ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. పచ్చిమిరపకాయ బదులు కారం అన్నా వేసుకోవచ్చు. కారం సరిపోదనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోండి. జనరల్గా మేము కారం అన్నీ తక్కువ వాడతాను. బూందీ వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలిపేసేయండి. ఆ వాటర్ అంతా బూందీ పీల్చేసుకుంటుంది. ఆ నీరంతా డ్రై అయ్యేదాకా అలా మగ్గబెట్టుకోండి. పాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పావు కప్పు పాలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ వేయలేదు ఈరోజు. ఇది వేసవకాలం కదా, పాలు పోస్తే మధ్యాహ్నం త్వరగా కూర పాడైపోతుందని వేయలేదు. రెడీ అయిపోయింది. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.